నమస్తే, నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి, శ్రీ సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లోతుకుంట, సికింద్రాబాద్. ఇప్పుడు మనము స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. స్ట్రెస్ అనేది లేకుండా ఎవరూ లేరు. నాకు ఎటువంటి స్ట్రెస్ లేదండి అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. స్ట్రెస్ అనేది లేకుండా ఉండదు. టాలరేట్ చేయగలుగుతున్నారా, టాలరేట్ చేయలేనంత ఉందా అనేదే అక్కడ తేడా. అంతే. స్ట్రెస్ అనేది లేకుండా ఏమీ ఉండదు. ఎంత పనైనా చేసుకోగలనండి, నాకు ఏమి ఇబ్బంది లేదు అంటారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. స్ట్రెస్ అంటే మనము యూజువల్గా మెంటల్ స్ట్రెస్, మానసికంగా ఉండే స్ట్రెస్ని పరిగణలోకి తీసుకుంటాం. ఫిజికల్ స్ట్రెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ అంటే ఈ పని ఒత్తిడి మెదడు పైన ఎక్కువగా ఉన్నప్పుడు, అది సాఫ్ట్వేర్ కావచ్చు, లేదా ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకి సంబంధించి ఉంటుంది. బిజినెస్, మార్కెటింగ్, లేదా డాక్టర్లు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ లేని వాళ్ళు ఉండరు. ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మెదడులో కొన్ని రకాల రసాయనాలు రిలీజ్ అవుతాయి. మెదడులో ఉన్నటువంటి రక్త ప్రసరణలో ఆ రిలీజ్ అయినటువంటి రసాయనాలు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అంటే ఉదాహరణకి 1 మిల్లీగ్రాము విడుదలైన రసాయనాలను బయటికి వెళ్ళే విధంగా బ్లడ్ ఫ్లో ఉందనుకోండి. స్ట్రెస్ ఎక్కువైనందువలన 2 మిల్లీగ్రాముల రసాయనం రిలీజ్ అయితే ఆ బ్లడ్ ఫ్లోలో 2 మిల్లీగ్రాములు బయటికి పోవడానికి చాలా సమయం కావాలి. ఆ విధంగా ఎక్కువగా రసాయనాలు విడుదలైనప్పుడు ఆ బ్లడ్ ఫ్లోలో బయటికి పోయేటువంటి శాతం తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి స్ట్రెస్ అనేది తెలుస్తుంది. స్ట్రెస్ వలన ముఖములో ముడతలు రావడము, ముఖము ఇట్లా ప్రశాంతంగా ఉండకుండా ఇట్లా కళ్ళు దగ్గరికి మూసినట్లుగా తెలుస్తుంది. అలాగే వేరే ఇరిటేషన్ అన్నమాట. ఎవరైనా ఏమన్నా మాట్లాడినా ఇరిటేషన్ రావడము, తొందరగా వయసు పైన పడిపోయినట్లుగా కనిపించడము, అంటే స్పీడ్గా వయసు వచ్చేస్తుంది. ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. మరి ఈ విధంగా స్ట్రెస్ ఉన్నప్పుడు బయటపడడం ఎలా? చాలా సులభం. స్ట్రెస్ నుంచి బయటపడడం అంటే వీలు చూసుకొని ప్రతిరోజు ఉదయము లేదా సాయంత్రము 5 నుంచి 15 నిమిషాల సమయము కేటాయించి ధ్యానము చేసినట్లయితే స్ట్రెస్ నుంచి చాలా సులభతరంగా బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు తలకి ఏదైనా ఒక నూనె, అంటే కొబ్బరి నూనె కావచ్చు, లేదా వేరే ఏదైనా హెయిర్ ఆయిల్ వాడుతుంటే అది కూడా, దాన్ని గోరువెచ్చగా చేసి అరచేతులు ఇట్లా తీసుకొని మాడు పైన ఈ విధముగా మాడు పైన సెల్ఫ్ మసాజ్ చేసుకుంటే ఒక 3 to 5 minutes, బ్రహ్మరంధ్రం అంటాం తలపైన, అక్కడ అట్లా సెల్ఫ్ మసాజ్ చేసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా స్ట్రెస్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే భోజనం చేసే ముందుగానే, భోజనం చేసిన తర్వాత కాకుండా ఫ్రూట్స్, ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ 1 or 2 ఫ్రూట్స్ తిని తర్వాత ఆహారం తీసుకొని మరలా భోజనం అయిన తర్వాత పడుకోవటానికి కనీసం గంట ముందు ఏదైనా ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్ 1 or 2 ఫ్రూట్స్ తిని పడుకుంటే కూడా చాలా సులభంగా స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. ఈ విధానాల ద్వారా స్ట్రెస్ని మేనేజ్ చేసుకొని ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితాన్ని మేనేజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.